దళిత బహుజనుల ఆరాధ్య దైవం సమాజ నిర్మాణం కోసం రాజ్యాంగాన్ని రచించి దిశానిర్దేశం చేసిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరివాడని షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ టీపీసీసీ ఓబీసీ విభాగం అధ్యక్షుడు వీరపరిశంకర్ స్పష్టం చేశారు. కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో మాజీ ఎంపీపీ ఎం శివశంకర్ గౌడ్, సర్పంచ్ కొమ్మూషి కృష్ణ, మాజీ సింగిల్ విండో చైర్మన్ అరవింద్ రెడ్డి, నందిగామ ఇన్స్పెక్టర్ సీనియర్ నేత జిల్లాల బాలరెడ్డి, బీజేపీ నేత అశోక్ గౌడ్, ఉప సర్పంచ్ వెంకటేష్ గౌడ్, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు దారాలింగం, యూత్ కమిటీ అధ్యక్షులు బొమ్మగల్లాలింగం, వార్డు సభ్యులు అగ్గి ప్రసాద్, అగ్గి మమతా హసూరి, శివగల్ల సురేష్, ప్రవీణ్, బొమ్మగల్ల నరసింహులు, చించేటి లత, టైలర్ కృష్ణాజీ, మురళి, కిట్టు నాయకులు ధర్మయ్య, చేగూరు సర్పంచ్ మంకాల శ్రీశైలం, వెంకమ్మగూడ సర్పంచ్ గొర్లపల్లి అశోక్, కావలి కృష్ణ, బుచ్చయ్య, చేగూరు ఉప సర్పంచ్ ఆవుల మందే శివశంకర్, గోవు రవికుమార్, కుందారం వెంకటరెడ్డి, జ్ఞానేశ్వర్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్, ప్రభయ్య, ఏకుల వెంకటయ్య, ధర్మయ్య, అబ్దుల్ గని, ఎదిరే శ్రీకాంత్ గౌడ్, కొమ్మ సాయి, చించేటి కృష్ణ గౌడ్, బి కృష్ణ యాదవ్, ఎరగన్ రమేష్, హేమంత్ నాయక్, సీతారాం, పిట్టల రాములు, చిందం నరసింహులు, పబ్బతి కర్ణాకర్, దార శ్రీనివాస్, కేశమోని రామచంద్రి, జంగారి రాములు తదితరులు పాల్గొన్నారు. అందరూ వస్తారు కదా. अली भाई जोहार 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 కొనసాగిద్దాం 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 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ जोहार जोहार డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ जोहार जोहार బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిద్దాం కొనసాగిద్దాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ననా ఈ కూడా వస్తాను జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ ఒక్క నిమిషం జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ లేవాడు ఏవుతా జాగ్రత్త సూపర్ సెట్టింగ్. శుభాకాంక్షలు. మన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు
ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. అతని హిస్టరీ చూసినట్టయితే అతను ఒక ఎకనామిస్టు, లాయరు, ఒక సంఘ సంస్కర్త, సమాజంలో ఉన్నటువంటి ఏదైతే అప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉండేదో వాటి కోసం ఫైట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ కుల వివక్ష అయితేనేమి, అసమానతలు అయితేనేమి, ఆర్థికంగా ఈ ఆడ మగ భేదాలు అయితేనేమి అప్పుడున్నటువంటి కుళ్ళు సమాజాన్ని ప్రక్షాళన చేయడానికి తన వంతు పాత్ర పోషించి నేటి సమాజంలో మనం ఈ స్థాయిలో ఉన్నామంటే అతను చేసిన ఫౌండేషన్ అనే మనము చెప్పుకోక తప్పదు. అతను మామూలుగా ఇప్పుడు మనం చూస్తే ఒక సబ్జెక్టులోనే ఇందులో భాగంగా నిన్న చేగూరు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మంచి ప్రోగ్రాం కండక్ట్ చేయండి. ఈరోజు గవర్నమెంట్ ఈ ప్రోగ్రామే ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా మన గ్రామాల్లో అందరూ ప్రోగ్రాంలు ఉంటారు కనుక అందులో పార్టిసిపేట్ అయ్యి అందులో ఏదైతే ట్రాఫిక్ రూల్స్ వాళ్ళకు చెప్పి వాళ్ళకు ఎన్లైటన్ చేసి అందులో ప్రతిజ్ఞ చేయడం అది ఒక ప్రోగ్రాము కనుక ఇప్పుడు దయచేసి అందరూ మనం ఒక ట్రాఫిక్ పైన ఏదైతే ప్రతిజ్ఞ గవర్నమెంట్ అయితే డిక్లేర్ చేసిందో దాన్ని ప్రతిజ్ఞ మనం చదువుకుంటాము. దయచేసి అందరూ చేతులు ముందు చాచి ప్రతిజ్ఞ చేసి ప్రతిజ్ఞను పాటించాలి. ప్రతిజ్ఞ చేసి దాన్ని పక్కన పడేయడం కాదు, కంపల్సరీ దాన్ని పాటించాలి. దయచేసి అంతా చదువు. నేను భారతదేశ పౌరుడిగా మోటారు వాహనాల చట్టములో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు తెలియజేస్తానని రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని ప్రమాదాలు జరగకుండా ఆ కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన కానీ ప్రేరేపించడం కానీ చేయకుండా ప్రజలందరూ రోడ్డుపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తారని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. ఇట్టి ప్రమాణాన్ని ఉల్లంఘిస్తే నేను మాపై చట్టపరమైన చర్యలు తీసుకోగలరు. ఎంతో మంది ఇలా బడుగు బలైన వర్గాలు, అట్టడుగు వర్గాలు పెద్ద పెద్ద ఉద్యోగస్తులుగా అయిపోయి అవకాశాలు ఈ యొక్క ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కల్పించిన అవకాశం, రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు ఇలా ఎంతోమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు మనందరికీ తెలుసు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు కూడా అవుతూ ఉన్నారంటే మీరు ఒకసారి ఆలోచించే ఇలా ప్రజాప్రతినిధులము సర్పంచ్గా, ఎమ్మెల్యేగా, ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా, ముఖ్యమంత్రులుగా అవుతూ ఉన్నాం. కానీ రాజ్యాంగం కల్పించిన అవకాశాలను అంటబుచ్చుకొని అధికారం వస్తే అహంకారంతో ప్రవర్తించుడు, రాజ్యాంగం ఇచ్చిన ఫలాలు, రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తూ ఉద్యోగస్తులు, రాజకీయ ప్రతాపజ్ఞులంతా కూడా వారి స్వార్థానికే వాడుకుంటున్నారు తప్ప ఇతరులకు పంచాలి, ఇతరులను చైతన్యవంతం చేయాలి అని చెప్పి ఏ ఒక్కరు కూడా ప్రయత్నం చేయడం లేదు. నువ్వు ఒక చరిత్ర, నువ్వు సమాజానికి ఉపయోగపడాలి. సమాజంలో నువ్వొక్కడవు, ఎప్పుడైతే నువ్వొక్కడవు. బ్రిటిష్ పరిపాలనల చేతిలో ఉన్నాం, ఎన్నో కష్టాలు పడ్డాడు అంబేద్కర్ గారు. ఒక కుగ్రామంలో పుట్టి అడుగడిగిన అవమానాలకు గురై, వివక్షతకు గురై, చదువుకోలేని పరిస్థితి, ఒక దీనాస్థితి జీవితం నుంచి వారు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఆ యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు జాతీయ నాయకులు మహాత్మా గాంధీ అయితేనేమి, జవహర్లాల్ నెహ్రూ అయితేనేమి, సుభాష్ చంద్రబోస్ అయితేనేమి, గొప్ప నాయకులంతా భారతదేశం జీవించాలి, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు స్వేచ్ఛగా, సమానత్వంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలంటే ఈ దేశంలో రాజరిక వ్యవస్థ పోవాలి, బానిసత్వం పోవాలి. రాజ్యం పనిచేసినాడు, నువ్వు నిస్వార్థంగా సమాజానికి ఉపయోగపడే రోజు ఇవాళ మనం అంతా చూస్తున్నాం. కుర్చీ పంచ, ఆధిపత్యం పంచ, పవర్ పంచ, ఇవి మనం కొట్లాడుకుంటున్నాం. కానీ అంబేద్కర్ అది కాదు, సమసమాజ స్థాపన చేయాలి, ఈ దేశం సర్వతోముఖాభివృద్ధి సాధించాలి,
ఆర్థికంగా రాజకీయ సామాజికంగా అందరం సమానులు కావాలనేదే ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన దిక్సూచి మనకు. కాబట్టి మిత్రులారా, సోదరులారా, ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులారా, ఒకరికి ఈ దేశం గొప్ప దేశం, ఇది అఖండ భారతదేశం. ఈ దేశంలో మంచోనికి ఎప్పుడైనా స్థానం ఉంది. మనము సాధించుకుంటే మంచితనం, మంచి అధికారాలు కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ వచ్చినాడు దాన్ని నిలబెట్టుకోవాలి, నిబద్ధతతో ఉండాలి, మంచితనంతో ఉండాలి, మన అధికారాన్ని అందరికీ పంచాలి, మానవత్వంగా చూడాలి, గౌరవించాలి. అప్పుడే ఆ నాయకుడు గొప్పతనం. కాబట్టి ఇలా వాళ్ళు మహాత్ములయ్యారు. మనము ఒక్కసారి పదవి వస్తే కళ్ళు నెత్తికెక్కి, ఒక్కసారి పార్టీ అధికారంలోకి వస్తే అహంకారం, దౌర్జన్యం, దుర్మార్గం, కుటుంబ పాలన, నియంతృత్వం ఇవన్నిటికి పాల్పడతాము. కానీ అది కాదు. మనమందరం రాజ్యాంగాన్ని స్మరించుకోవాలి, రాజ్యాంగ స్ఫూర్తిని తీసుకోవాలి, అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని తీసుకొని మనమందరం ముందుకు పోయినట్లయితే ఈ సమసమాజ స్థాపన జరుగుతుంది. కాబట్టి అందరికి అవకాశాలు వస్తాయి. కాబట్టి మరి అంత గొప్ప వ్యక్తులది ఇలా దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో దసరా పండుగలను మరుస్తారు, సంక్రాంతి పండుగను మరుస్తారు, కానీ అంబేద్కర్ను మరుస్తలేరంటే దాని అవకాశం చూసుకోండి. అన్ని వర్గాలు, ఏ ఒక్కరు కాదు, ప్రతి ఒక్కరు కూడా ఇలా అంబేద్కర్ జయంతి, గాంధీ జయంతి జరపక తప్పదు. కాబట్టి వాళ్ళు మహాత్ములైంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో ఈ యొక్క భారతదేశంలో వాళ్ళు భగవత్ స్వరూపులు. మహాత్మా గాంధీ అయితేనేమి, అంబేద్కర్ అయితేనేమి, ఎక్కడో లేడు దేవుడు. గౌరవనీయులు మరి బడుగు బలైన వీర్లపల్లి శంకరన్న రావడం జరిగింది నందిగామ మండలంలో. మరి ఘనంగా అంబేద్కర్ జయంతి 135వ జయంతి భాగంగా అందరూ కూడా మరి గ్రామాల పెద్దలు, మరి ఇదే మన మండల సర్పంచులు మరి అశోక్ కానీ, సిరిశైలం కానీ, అదేవిధంగా మా గ్రామ పెద్దలు బాలరెడ్డి కానీ, మరి అంబేద్కర్ కమిటీ మరి ప్రెసిడెంట్ కానీ లింగమన్న కానీ, మరి యూత్ కాంగ్రెస్ ఏదైతే ఉందో మరి బొమ్మగల్ల లింగం, అదేవిధంగా సాయి కుమార్, మరి రవీందర్ రెడ్డి అన్న పెద్దల సహకారంతో ఈరోజు మరి అంబేద్కర్ జయంతి మరి ఘనంగా చేసుకున్నాం. కాబట్టి మరి అంబేద్కర్ ఆశయాల్లో మనము పాటించవలసి ఉంటుంది. మరి ఏదైతే అంబేద్కర్ ఆ రోజు అంటరానితనాన్ని మరి అరికట్టి ఈరోజు మనం సర్పంచ్ కావడము, ఎంపీటీసీ కావడం